హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నా అండ్ మీ అందరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నా. సో నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ఈ వీడియో అయిపోయిన తర్వాత ప్రీవియస్ వీడియోస్ కూడా వెళ్ళి చూసేయండి. సో ఇవాళ వెదర్ అప్డేట్ ఏంటి అంటే మనకి సో ఇట్స్ 0 degrees టుడే. ఇవాళ 0 degrees హిట్ అయింది అండ్ ఇట్ ఫీల్స్ లైక్ -8. అండ్ నేను చాలా వెయిట్ చేసే మూమెంట్ ఏంటంటే స్నో కదా. సో సాటర్డే ఈజ్ 100% స్నోఫాల్. సాటర్డే రోజు పక్కా స్నో పడుతుందంట. ఇక్కడైతే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, సాటర్డే 100% స్నోఫాల్ అని. సో దిస్ సాటర్డే ఈజ్ లైక్లీ టు బీ స్నోయి. నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా వెళ్ళి స్నోలో ఆడుకోవడానికి. సో దిస్ ఇస్ మై ఫస్ట్ స్నోఫాల్. సో నాకైతే చాలా ఎక్సైట్మెంట్ ఉంది. చూద్దాం ఏమవుతుందో. నేను ఫస్ట్ స్నో ఎలా ఉంటుంది అని చెప్పి నాకైతే ఎక్స్పీరియన్స్ చేయాలని చాలా ఉంది. అండ్ స్నో గురించి పక్కన పెట్టేస్తే ఇవాళ హాలిడే, ఎందుకంటే టుడే ఈజ్ థ్యాంక్స్ గివింగ్. సో నో కాలేజ్, నో క్లాసెస్, నో నథింగ్. అండ్ బయట అన్ని స్టోర్స్ అవన్నీ కూడా చాలా క్లోజ్ అయిపోయి ఉంటాయి అన్నమాట. సో ఇవాళ ఎక్కడికి వెళ్ళడానికి లేదు. ఐ థింక్ టుడే మై డే ఈజ్ గోనా బీ ఎట్ హోమ్. సో ఇవాళ నేను ఇంట్లో ఏమేం చేస్తాను అని చెప్పేది మొత్తం షూట్ చేస్తా. సో అది మీ అందరికి కూడా చూపిస్తాను. యాజ్ ఇట్ ఈస్ అ హాలిడే, అందరికీ హాలిడే కాబట్టి ఇవాళ ఐ థాట్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ స్పెషల్ ఎట్ హోమ్. కొన్ని మంచి అలవాట్లు చేసుకుందాం అనుకుంటున్నా. మేబీ అది నేను ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నా. సో అందులో ఫస్ట్ వచ్చేసి జిమ్కి వెళ్ళడం. సో ఇప్పుడు టైం వచ్చి ఎంత అయింది? ఇట్స్ ఆల్రెడీ లేట్, 8:49, 8:50 అయిపోతుంది టైం. సో మనం ఫాస్ట్గా మనం గ్రీన్ టీ తాగేసి కొంచెం లైట్గా తినేసి జిమ్కి వెళ్ళాలి. అండ్ లెట్స్ గో. గైస్ డోంట్ మైండ్, మా కిచెన్ కొంచెం మెస్సీగా ఉండొచ్చు. గ్రీన్ టీ ప్యాక్ అనమాట. సో లాస్ట్ టైం అంటే నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను, ఆల్రెడీ అయిపోయినాయి. మళ్ళీ తెచ్చుకుందామంటే నేను చెప్పాను పార్సల్ వేయించుకుందాం అనుకున్నాను. కాకపోతే ఇక్కడ టారిఫ్స్ వాటికల్లా ఇంకా అంత వేయించుకునే ధైర్యం చేయలేదు. ఇప్పుడైతే వస్తున్నాయి అంట పార్సల్స్ అన్నీ అందరికీ. సో చూడాలి ఏమేమి అవసరమో అవన్నీ చెప్పి ఒక్కసారి ఒక రౌండ్ వేయించుకుంటే బాగుంటుంది అనుకుంటున్నా. అండ్ నేనైతే నార్మల్ హనీ కాదు, ఇది ఫామ్ ఫ్రెష్ హనీ అనమాట. ఇది ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక ఫార్మర్స్ మార్కెట్ ఉంటుంది. ఇదైతే నేను అక్కడ తీసుకున్నా అండ్ ఇట్ ఈస్ సో గుడ్, బాగుంటుంది. ఓ మై గాడ్, చాలా వేడిగా ఉంది. ఇట్ ఈస్ లిటరలీ డెడ్ హాట్. అమ్మా సో నేను ఎవ్రీడే ఇట్లా గ్రీన్ టీ తాగుతూ మా మమ్మీ వాళ్ళతో మాట్లాడతాను అనమాట. ఇప్పుడు కాల్ చేద్దాం మా మమ్మీ వాళ్ళకి, ఏం చేస్తున్నారు.
హలో, గుడ్ మార్నింగ్. సారీ, గుడ్ ఈవినింగ్. సాటర్డే స్నో పడుతుందంటమ్మా. నాకు నిన్న వెయిటింగ్. సో గైస్, జిమ్కి వెళ్ళే ముందు ఐఎమ్ హ్యావింగ్ అ బ్రెడ్ స్లైస్ విత్ సమ్ పీనట్ బటర్ అనమాట. నేనైతే ఇప్పుడు జిమ్కి వెళ్ళడానికి రెడీ అయిపోయా అండ్ షూస్ ఒకటి వేసుకోవాలి. అండ్ యా, లెట్స్ గో. జిమ్కి వెళ్ళి కొంచెం ప్రొడక్టివ్గా ఉండి అండ్ దెన్ లెట్స్ గెట్ బ్యాక్ టు హోమ్. సో గైస్, వీ గాట్ అ వాటర్ బాటిల్ రెడీ. నీ బాటిల్ చూపి. మ్యాచింగ్ బాటిల్స్. హీ ఇప్పుడు టైం వచ్చి లైక్ 11:15. మేము ఒక 10:15 అలా వచ్చాం. సో ఇట్స్ బిన్ 1 hour. ఫుల్ టయర్డ్ అనమాట ఇప్పుడు. రీసెంట్గా మా అక్క బర్త్డే అయింది. సో మా అక్క బర్త్డేకి నేనైతే డైసన్ ఎయిర్ ర్యాప్ గిఫ్ట్ చేశాను. ఇప్పుడైతే మేము అది అన్బాక్స్ చేయబోతున్నాం. సో మేమైతే ఇక్కడ ఒక చిన్న డీసెంట్ సెటప్ చేసామన్నమాట. సో ఇదైతే మనకి లిమిటెడ్ ఎడిషన్ అనమాట. ఐ గిఫ్టెడ్ హర్ దిస్. సో ఇప్పుడు మేము దాన్ని అన్బాక్స్ చేస్తాం. సో గాయస్, నేనైతే మొత్తం ఫ్రెష్ అయిపోయాను ఇప్పుడు. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు సమ్ వర్క్ మోడ్. సో మనకైతే అసైన్మెంట్స్ ఉన్నాయి ఈ వీకెండ్ కల్లా మనం సబ్మిట్ చేయాల్సినవి. టుడే ఈజ్ ఆల్రెడీ థర్స్డే. సో మనకి యాక్చువల్లీ 5 ఉండాలి నాకు ఈ వీక్. నిన్న నేను ఆల్రెడీ ఒకటి సబ్మిట్ చేశాను కాబట్టి వి స్టిల్ హ్యావ్ 4 టు డూ టాస్క్స్ అనమాట. సో ఇప్పుడు మనం అందులో అట్లీస్ట్ ఇవాళ ఒక 1 అన్న కంప్లీట్ చేయాలి. మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేద్దాం. సో మనం అసైన్మెంట్ వర్క్ అయితే కొంచెం ఫినిష్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు టైం
అరౌండ్ 4:12 అంటే 4:15 అవుతుంది దగ్గరగా. సో చాలా బోరింగ్గా ఉంది ఇవాళ. అంటే ఏం పెద్దగా వర్క్స్ ఏం లేవు, ఎక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి బోరింగ్ అనిపించింది. ఐ థాట్ కొంచెం అలా వెళ్ళేసి వస్తే బాగుంటుంది బయటికి అని చెప్పి. తర్వాత చూస్తే తెలిసింది ఏంటంటే టెంపుల్ ఓపెన్లో ఉంది. బేసిక్గా ఇవాళ థ్యాంక్స్ గివింగ్ కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ ఉంటాయి. టెంపుల్ ఇవాళ ఆల్ డే ఓపెన్, మధ్యలో బ్రేక్స్ ఏం లేవు, ఏం హాలిడేస్ లేవు అని చెప్పేసి. సో ఐ ఫెల్ట్ సో గుడ్. సో ఈ పక్క ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పి నేనైతే ఫాస్ట్గా రెడీ అయిపోయాను అనమాట టెంపుల్కి. అండ్ పెద్దగా లంచ్ అంటే ఏం చేయలేదు. సో ఐఎమ్ హ్యావింగ్ చిన్న యాపిల్. అండ్ దెన్ వెళ్ళాక అటు నుంచి మా ఫ్రెండ్స్ ప్లేస్కి వెళ్తున్నాం టు హ్యాంగ్ అవుట్. అంటే ఎలాగో ఖాళీ, పెద్ద వర్క్స్ ఏం లేవు కాబట్టి వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది, మాకు కూడా హ్యాంగ్ అవుట్ అయితే బాగుంటుంది అని అనిపించింది కాబట్టి. సో వీఆర్ గోయింగ్ టు దేర్ ప్లేస్ టెంపుల్ తర్వాత. అండ్ అక్కడికి వెళ్ళాక చూపిస్తా. సో గైస్ ఇప్పుడే మా టెంపుల్ విజిట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి మేము మా ఫ్రెండ్స్ ప్లేస్కి వెళ్తున్నాం. అక్కడ కలుద్దాం.